వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నందు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ కైకలూరు మాజీ శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఆయన వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన గతంలో కైకలూరు శాసనసభ్యుడిగా పనిచేసిన అనేక రకాల విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కొల్లూరు ప్రాంత విశేషాల గురించి ఆసక్తికరంగా వెంకటరమణ గారిని అడిగారు. వెంకటరమణ గారు కూడా కొల్లేరు విషయం మీద, కొల్లేరులో జరిగే ప్రజానీకానికి అనేక రకాల సమస్యల మీద, కొల్లేరు ప్రాంతానికి అటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఏమేమి కావాలన్న విషయాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా మరి అక్కడున్న వెనకబడిన తరగతున్న వడ్డీ కులస్తులు ఎంతమంది ఉన్నారు, మీరు వడ్డీ కులస్తు నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారం కూడా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అలానే నేను కూడా ఫిబ్రవరి మాసంలో జిల్లా పర్యటనలో భాగంగా కొల్లేరు ప్రాంతానికి కూడా వచ్చి కొల్లేరు ప్రాంత విశేషాల గురించి, ప్రాచీనంగా కొల్లేరు యొక్క అనేక రకాల సమస్యల మీద తప్పకుండా నేను తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నేను కృషి చేస్తానని చెప్పి మరి వెంకటరమణ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా మరి మామూలుగా కండవా వేయటమే కాకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగే కార్యక్రమాన్ని దాదాపు 20 నిమిషాల సేపు మరి ఆయన ఆసక్తికరమైన విశేషాలని అడిగి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా వెంకటరమణ గారు జాయినింగ్ అనేది మరి బీసీలకి వెనకబడిన తరగతుల వారికి జనసేన పార్టీలో ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అనేక రకాల కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఉంది కొల్లేరు కోసమే, కొల్లేరు ప్రజలు రైతాంగం శివారు భూములు ఉండడం రైతాంగం కోసం 100 కోట్ల ఆస్తి సంపాదించాల్సిన వాడిని రాజకీయంలోకి వచ్చి కొల్లేరు ప్రజలకు కూడా న్యాయం జరగాలి. ఒక వ్యక్తి చట్టసభలో ఉంటే ఈ కొల్లేరు కొట్టేసి ఉండేవారు కాదు అన్న అభిప్రాయంతో నా ఆస్తి యావత్తు తాగబెట్టి కొల్లేరు కోసం పోరాడితే కేంద్ర మంత్రులను తీసుకొచ్చాను, జయరాం రమేష్ గారిని, జయదాకర్ని, అదేవిధంగా సుప్రీంకోర్టు అజీజ్ కమిటీని, ఎంపవర్డ్ కమిటీని లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి సొంతంగా ఎలిజిబేట్ చేసినా న్యాయం జరగలేదు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారితో, మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే 25 నిమిషాలు మాట్లాడి ట్రైబల్ ఏరియాలో ప్రకటించారు కదా సార్, మాకు ట్రైబల్ ఏరియా కన్నా దారుణంగా ఉన్నది మా పరిస్థితి. ఫారెస్ట్లో రోడ్లు కూడా వేయించడం లేదు, ట్రైబల్ ఏరియాలో మీరు రోడ్లు వేయించాలి అంబులెన్స్ అన్నారు, అటువంటిది కూడా జరగట్లేదు సార్ అని అంటే ఫిబ్రవరి లోపు మన సార్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారితో కలిసి, అదేవిధంగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో బాలివేన్ శ్రీనివాసరెడ్డి గారితో కలిసి మన నాయకులందరూ కొల్లేరు పర్యటించి ప్రజలకి న్యాయం జరిగేట, పక్షులకి న్యాయం జరిగేటట్టుగా పూర్వం జలగ వెంగళరావు గారు ఏ విధంగా న్యాయం చేశారో అలాగే ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని నాకు హామీ ఇచ్చారు. నాకు నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే కొల్లేరు ప్రజలకి, శివారు ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి, వ్యవసాయ రైతాంగానికి, చేపల రైతాంగానికి న్యాయం జరిగిందని నేను హృదయపూర్వకంగా నమ్మి ఆయనకి మరీ నా కోసం 30 నిమిషాలు, అందరికీ 2-3 నిమిషాలు ఇచ్చిన 30 నిమిషాలు నాతో మాట్లాడడం అంటే నా హృదయం ఇప్పటికే, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ కొడుకుని అనుకుంటే అత్తుకుని నాకు ఈరోజు నాకు అనిపించింది సొంత అన్నను అతుక్కున్నట్లు అనిపించింది. ఆయన హృదయపూర్వకంగా ముక్కోటి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను జాయిన్ చేసిన ఉదయభాను గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నా కార్యకర్తలకి, నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, జనసేన సైన్యం, పాత నా మిత్రులు, అన్ని పార్టీలో ఉన్న నా మిత్రులందరికీ కూడా, కొల్లేరు ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా శ్రమ అంతా కూడా మీకోసమే అని, నేను మీకోసమే పార్టీ మారేదానికి, అధికార పార్టీలో ఉంటే మీకు పని అవుతుందని ఉద్దేశంతోనే మారాను తప్పితే ఇది నా స్వార్థం కాదని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.